తెలుగు జాతిని జాగృతం చేసిన నిజం. చంద్రబాబు ప్రతిష్టపై క్షుద్ర రాజకీయపు కారు మేఘాలు. సంకల్పబలంతో అన్నింటినీ జయించిన చంద్రబాబు. చంద్రబాబు ఆలోచనలకు ప్రేరణగా భువనమ్మ. తెలుగు నేలపై మరో మదర్గా అందరి హృదయాలలో స్థానం. మహిళా లోకానికే స్ఫూర్తిదాయకం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క పాలన గూర్చి పురాణాలలో మనం విన్నాం. గుప్తుల కాలం స్వర్ణయుగంగా భాసిల్లినట్టు మనమంతా చరిత్రలో చదువుకున్నాం. కలియుగంలో తెలుగు నేలపై రామన్న రాజ్యాన్ని ప్రత్యక్షంగా చూశాం. ఆ మూడింటి కలబోతగా చంద్రబాబు నాయుడు పాలన చరిత్రలో నిలిచిపోతుంది. చంద్రన్న పాలన నేటికి వర్తమానం, రేపటికి గతం, భావి తరాలకు అది ఎప్పటికీ చెరగని చరిత్ర. తెలుగు జాతి చరిత్రలో చంద్రన్న పాలన సువర్ణాక్షర లిఖితం అవుతుంది. కాలానికి కళ్లం వేసి భావితరాల భవిష్యత్తును దానితో అనుసంధానం చేయడం అనేది ఒక కాల్పనిక చర్యగా మనకు అనిపించవచ్చు. అయితే దాన్ని చంద్రన్న సుసాధ్యం చేసి యువతరానికి సరికొత్త దిశా నిర్దేశం చేశారు. తెలుగు వెలుగును విశ్వవ్యాప్తం చేశారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న చంద్రబాబు ప్రాభవాన్ని జీర్ణించుకోలేని క్షుద్ర రాజకీయం పురివిప్పింది. చంద్రబాబు ప్రతిష్టను మసకబార్చే కుయుక్తులకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చట్టాన్ని రక్షణ కవచంగా ఏర్పరచుకున్న రాజకీయ శక్తులు ఒక్కసారిగా చంద్రన్నను అపనిందల ఊబిలోకి తోసివేశాయి. మచ్చలేని చంద్రునికి మకిలి అంటించే ప్రయత్నం చేశాయి. నిప్పులాంటి నిజాయితీకి చెద పట్టిందని చెప్పేందుకు నానా తంటాలు పడుతూనే ఉన్నాయి. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్న విషయాన్ని ఆ దుష్ట శక్తులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. తాము పుక్కిట పట్టింది నిప్పు అన్న నిజం ఆ శక్తులకు ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. అందుకే నిజం గెలవాలి అన్న నినాదం తెలుగునాట ప్రతిధ్వనించింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి గుండె చప్పుడుగా మారింది. ప్రపంచ దేశాలలో ఒక దార్శనికునిగా తెలుగువారంతా గర్వపడే నారా చంద్రబాబు నాయుడు విజయ రహస్యం ఏమిటి? 7 పదుల పైబడిన వయస్సులో భోగభాగ్యాలు అనుభవిస్తూ తన మనవడితో కాలక్షేపం చేయకుండా రేయనక పగలనక ఎండనక వాననక చలిలో మంచులో విరామ మెరుకక తిరగడానికి అంతటి శక్తి ఎలా వచ్చింది అన్న మీమాంస తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ తలెత్తుతుంది. అన్నింటికీ ఒక్కటే సమాధానం. చంద్రబాబుకు చిత్తశుద్ధితో కూడిన సంకల్పబలం ప్రధాన కారణం. అయితే కేవలం సంకల్పం ఒక్కటే సరిపోదు, దానిని ముందుకు తీసుకువెళ్లడానికి మరో శక్తి తోడు కావాలి. చంద్రబాబు జీవితంలో ఆయనకు తోడుగా నీడగా ముందుకు నడిపిస్తున్న ఆ శక్తి పేరే భువనేశ్వరి. విలువలతో కూడిన రాజకీయ సౌధంలోనే నివసిస్తున్న భువనేశ్వరి ఏనాడు ఆ వాసనలను వంటబట్టించుకోలేదు. తన తండ్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది అవసరార్థులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆ సేవలోనే తృప్తి పొందుతుంటారు. తెలుగు నేలపై మరో మదర్గా అందరి హృదయాలలో స్థానం పొందారు భువనేశ్వరి. నారా భువనేశ్వరి అచ్చ తెలుగు సంప్రదాయానికి ప్రతీక అని చెప్పాలి. చూడగానే 2 చేతులెత్తి నమస్కరించాలి అనిపించే నిలువెత్తు మాతృస్వరూపం. అమ్మ అనే పదానికి మరింత వన్నె తెచ్చే నిండైన రూపం. చరిత్ర పుటల్లో ఎందరో సేవామూర్తులు ఉన్నారు. మిలిందా గేట్స్, సుధామూర్తి, కిరణ్ మజుందార్ షా, అను ఆగా వంటి వారి నిరుపమానమైన సేవల గురించే మనం తరచూ వింటుంటాం. అయితే వారితో సరిసమానంగా సేవలను అందిస్తూ వెలుగులోకి రాని అజ్ఞాతమూర్తులు ఎంతో మంది ఉన్నారు. వారిలో నారా భువనేశ్వరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు సేవకే పరిమితం అయిన భువనేశ్వరి అనివార్య పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వచ్చారు. తన భర్త అరెస్టు చూసి తల్లడిల్లిపోయిన తెలుగు హృదయాలకు కొండంత ఓదార్పునిచ్చారు. నారా భువనేశ్వరి ఒక లెజెండరీ ముఖ్యమంత్రికి గారాల తనయ, మరొక విజనరీ ముఖ్యమంత్రికి సహధర్మచారిణి, తెలుగు జాతికి భావి ఆశాజ్యోతిగా గుర్తింపు పొందిన యువనేతకు జనని. ఒక సోదరి కేంద్ర మంత్రిగా, ఒక సోదరుడు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మరొక సోదరుడు వర్తమానంలో సినీ రంగ రారాజుగా కీర్తి ప్రతిష్టలను అందుకోవడంతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. అంతేగాక బసవరామ తారకం క్యాన్సర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. కన్న కొడుకు వర్తమాన రాజకీయాలలో తణుకులేనుతుంటే కోడలు ఒక వ్యాపార సామ్రాజ్యానికే అధినేత్రిగా ఉన్నారు. ఇంతటి మహోన్నతుల మధ్య నారా భువనేశ్వరి మాత్రం కేవలం సాదాసీదా గృహిణిగానే ఉన్నారు. భువనేశ్వరి స్థానంలో ఎవరైనా ఉంటే సహజంగానే అహం అనేది కానవచ్చేది. అయితే భువనేశ్వరిలో ఇసుమంతైన అహంకారం కాని గర్వం కాని కానరాకపోవడం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమనే చెప్పాలి. అభేద్యమైన రాజకీయ వలయంలో ఉన్నప్పటికీ తనపై ఆ ఛాయలు పడకుండా భువనేశ్వరి ఎంతో జాగ్రత్త పడ్డారు.
తండ్రి, భర్త, కుమారుడు, సోదరుడు, సోదరి రాజకీయాలలో ఏనాడు భువనేశ్వరి తలదూర్చనేలేదు. కనీసం జోక్యం కూడా చేసుకోలేదు. సేవ అనే పేరుతో తనదైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని అవసరార్థులు, అన్నార్తులను ఆదుకునేందుకే ఆమె పునరంకితం అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి చేస్తున్న సేవలు నిర్వచించేందుకు మాటలు చాలవు. కరోనా విపత్కర సమయంలోనూ కడప జిల్లాలో వరదల ధాటికి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, భువనేశ్వరి చేస్తున్న సేవలకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తున్న భువనేశ్వరి మరోవైపు తన భర్త చంద్రబాబును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అనుక్షణం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యాసలో నిమగ్నమై ఉండే చంద్రబాబు ఆరోగ్యం పట్ల భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నన్ని రోజులు భువనేశ్వరి సైతం రాజమండ్రిలోనే ఉంటూ అనుక్షణం చంద్రబాబు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. రహదారి పక్కనే వేసిన శిబిరం, బస్సులోనే తన బస. ఉదయం, సాయంత్రం చంద్రబాబుకు భోజనం, అల్పాహారం స్వయంగా పంపించడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించడం, నారా లోకేష్ వెన్నంటి ఉండే యువగళం వాలంటీర్ల యొక్క యోగక్షేమాలు ప్రతిరోజు వాకబు చేయడం, ఇలాంటి వ్యవహారాలన్నీ ఆ సమయంలో భువనేశ్వరి తన దినచర్యగా మార్చుకున్నారు. చంద్రబాబు ఆలోచనలకు భువనేశ్వరి ప్రేరణగా ఉన్నారా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న సంస్థగా ఉన్న హెరిటేజ్ను మహా సామ్రాజ్యంగా విస్తరింపచేసి వేల మందికి ఉపాధి కల్పించే విధంగా భువనేశ్వరి తీర్చిదిద్దిన వైనం మహిళా సాధికారతకు అసలైన నిర్వచనమనే చెప్పాలి. చంద్రబాబు తన విజన్తో భావితరాల బంగారు భవితకు బాటలు వేస్తుంటే భువనేశ్వరి తన కార్యాచరణతో మహిళాలోకానికి మార్గదర్శనంగా నిలిచారు. ఒక సగటు మహిళ తన భర్త తనకు, తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ భువనేశ్వరి మాత్రం ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించిన దాఖలాలు లేవు. ఆ విధంగా ఆలోచిస్తే చంద్రబాబులోని దార్శనికత అంతగా ప్రజ్వరిల్లి ఉండకపోవచ్చు అనే సందేహం కలుగుతుంది. చంద్రబాబు వంటి ఒక గొప్ప విజనరీ నాయకుడిని తెలుగు జాతికి అందించేందుకు భువనేశ్వరి ఎన్నింటిని త్యజించారో ఆ మాతృమూర్తికే ఎరుక. భువనేశ్వరి వంటి అమృత మూర్తిని చూసి మహిళాలోకం ఎంతగానో గర్వపడుతోంది. తెలుగు నేలపై భువనేశ్వరి వంటి సేవా తత్పరురాలు ఉండడం తెలుగు జాతి చేసుకున్న సుకృతమనే చెప్పాలి.